గత కొంతకాలంగా నేను రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను. గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకు 4 రోజులుగా ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. లడ్డు చేతిలో ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తము ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది. ఆ వాసన టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నెయ్యి వాసనే. ఎక్కడ చూసిన ఇది వరకు అలా ఉండేది కాదు. ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. లాస్ట్ ఇయర్ కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము. చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసాము. ఇప్పుడు మా 2 చిన్న పిల్లలతో వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం. చాలా బాగుంది. చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది లడ్డుగా ఉండదు, బూందీ అయిపోద్ది. సో ఇప్పుడు ఇలానే ఉంటుంది. సో నో ఇష్యూ, చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడు, ఈ వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా. సో కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. తిరుపతికి వచ్చినందుకు ఈసారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.